దేశంలోనే తెలుగుదేశంలో ప్రతి ఒక్కటి కూడా బడుగు బలహీన మైనార్టీల కోసము పాటుపడింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు ప్రతి ఒక్కరిని గుర్తించి పెద్ద ఆయన శ్రీశైలం నందమూరి తారక రామారావు గారు మా ముస్లిం సోదరులను కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం, గెలిపించుకోవడం, మంత్రి పదవులు కూడా ఇచ్చినారు. ఆనాడు కూడా మా దృష్టిలో పెట్టుకొని కూడు గుడ్డ నీళ్ళు అని ఇచ్చడం జరిగింది. అంతేకాకుండా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది కూడా తెలుగుదేశమే. ఎందుకంటే మనలో బడుగు బలహీన వర్గాల్లో కాకుండా మైనార్టీలో అత్యధిక శాతము కష్టజీవి మీద ఆధారపడి ఉన్న కాబట్టి ఈ మైనార్టీ ఫైనాన్స్ ద్వారా ఊతం కల్పించే దానికి ఆ రోజు ఏర్పాటు చేసి కొన్ని వందల కోట్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకునేది కూడా తెలుగుదేశం పార్టీ. అట్లాగనే 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే మనకి ఇంకో రకంగా సాయం చేసినాడు. మళ్ళీ 1999లో బీజేపీతో మద్దతు ఉండినప్పుడు మనకు ఆ కాలంలో కొంతమంది మంత్రులు, మన మైనార్టీ మంత్రులు రాజీనామా చేయడం జరిగింది. కానీ రాజీనామా చేసి ఏమొస్తుందని చెప్పి ఆ రోజు మా కమిటీకి పిలిపించి లాల్జాన్ బాషా గారికి, షరీఫ్ గారికి, యూసుఫ్ అలీ గారికి, ఫారూక్ గారికి, నేను, షరీఫ్ గారు అందరూ కలిసిపోతే మీ కులానికి మీ మతానికి ఏం కావాలో అడగండి, నేను బీజేపీతో పోతుంటాను, గవర్నమెంట్ నడపాలా, ప్రభుత్వం నడపాలా, డెవలప్మెంట్ కోసం వాళ్ళతో చేయి కలిపినాను, కానీ మీకు ఎటువంటి దోకా కాదని చెప్పి ఆ రోజు రోషిని పథకము, దుకాన్ మకాను, అట్లానే డుమ్మా గ్రూప్ నుంచి కూడా మా మహిళలకి పూల వ్యాపారం కానీ చేత వ్యాపారం చేసుకునే వాళ్ళకి కూడా రుణాలు ఇవ్వడం జరిగింది. ట్యాక్సీ డ్రైవర్లు ఉండే వాళ్ళకి ఓనర్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కటి కూడా చూసే తప్పకుండా ఆ రోజు మేము హజ్కి పోవాలంటే బెంగళూరు లేదంటే బాంబేకి పోయి ప్రయాణం చేస్తాం. అటువంటప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి సహకరించి మన కోఆర్డినేషన్ చేసి హజ్కి పోయేదానికి చేసినారు. సబ్సిడీ ఇప్పించింది ఘనత కూడా చంద్రబాబు గారికి ఉంది ముస్లింల కోసం. అంతేకాకుండా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్లో నాంపల్లి దగ్గర పెద్ద హజ్ హౌస్ కట్టింది ఘనత కూడా చంద్రబాబు గారికి ఉంది. ఇంతేకాకుండా యూనివర్సిటీలు కట్టినారు. యూనివర్సిటీ కర్నూలులో ఇచ్చినారు, మనకి ఉర్దూ అకాడమీ యూనివర్సిటీ ఇచ్చినారు. ఇప్పుడుండే ప్రభుత్వం ఏమి ఇచ్చిందో వాళ్ళకి అడగల మనము. మేము ఇది చేసినాము అంటున్నారు. నవరత్నాలు చూసేదానికే కానీ మనకి ఎటువంటి పరిధికి రాలే. ఇంకో మళ్ళీ మొన్న 2014 గెలిచిన తర్వాత దుల్హన్ పథకం ద్వారా ఎవరైనా పెళ్లి చేసుకున్నా కూడా మా ముస్లిం మహిళలకి కార్డు ప్రింట్ అయిన వెంటనే 50,000 శాంక్షన్ చేసిన ఘనత కూడా చంద్రబాబు గారికి ఉంది. ఇప్పుడుండే ప్రభుత్వము ఆంక్షలు పెట్టినారు మనకి. 10th క్లాస్ చదివి ఉండాలా, కర్ణాటక నుంచి పెళ్లి చేసుకొని రాకూడదు, మన పాపని కర్ణాటక ఇస్తే మేము డబ్బులు ఇవ్వము, అన్నీ ఎన్నో ఆంక్షలు పెట్టినారు. అటువంటి ఆంక్షలు పెట్టిన ఈ ప్రభుత్వంకి తెలుగుదేశానికి ఓట్లు వేయాలా, జగన్కి ఎందుకు వేయకూడదు అనే దానికి ఇది ఉదాహరణ. అంతేకాకుండా డిప్యూటీ సీఎం గారు మన అంజద్ బాషా గారికి ఇచ్చినారు, చాలా థ్యాంక్స్. కానీ అతను ఉండే చోటనే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మేమందరూ ఇబ్బంది పడకూడదని చెప్పి రాయలసీమ వాసులకి అందరూ కూడా కడప, తెలంగాణ, మన కోస్తా జిల్లాలకి విజయనగరం, విజయవాడ, వైజాగ్ వాళ్ళకి అక్కడ 3 హజ్ హౌస్లు కూడా నిర్మాణం చేసేదానికి చంద్రబాబు ముందుకు వచ్చి 85-90% రెడీ అయిపోయిన హజ్ హౌస్ ఒకటి కడపలో ఉంది. కానీ ఇంతవరకు దాన్ని పట్టించిన పాపాన అదే ఓడిపోలేదు. ఉర్దూ హాస్టల్స్ కట్టినారు గుంటకల్లో, కొన్ని వందల కోట్లు. దాంట్లో మహిళా హాస్టల్ కట్టినారు, బాయ్స్ హాస్టల్ కట్టినారు. ఈరోజు బాయ్స్ హాస్టల్ కట్టిన దానికి ఆర్టీఓ ఆఫీస్కి ఇచ్చినారు. ఈ గవర్నమెంట్లో మహిళా హాస్టల్కి ఇచ్చిన ₹1,00,00,000 ఇచ్చిస్తే అది ఓపెనింగ్ చేసుకునే దానికి పాపానే పోలేదు. అసాంఘిక శక్తులు చేరుకొని ఆడ లేనిపోనివన్నీ చేస్తున్నారు. ఇవి ఉదాహరణ మీ పత్రికా విలేకరులకు అందరూ తెలుసు. మన ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు ఉండి కూడా ఏం చేస్తున్నారు అనంతపురం డిస్టిక్ అనేది తెలుసల్లా. ఇంకోటి, మనకి ఏదైతే మన కులానికో మన మతానికో మా ముస్లిం సోదరులు పాటుపడతారో అటువంటి వాళ్ళ కోసం మనం పని చేయాల్సింది ఉంది. ఇవన్నీ వివరించి వాళ్ళ ఓట్లు మనకి ఎందుకు వేయాలనే చెప్పేది వివరించి మన ముస్లిం ఓట్లు మా తెలుగుదేశం పార్టీకి వచ్చే విధంగా మేము ప్రయత్నిస్తాము. కానీ నమ్మి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మా వాళ్ళు పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో ఒక ఛాన్స్ అని చెప్పి ప్రతి ఒక్కరు కట్టగట్టుకొని వాళ్ళకి ఓట్లేసింది కరెక్టే. కానీ వాళ్ళు ఏమి చేసింది పాపాన పోలే. మనకి విదేశీ విద్యలో మనకు ఉండేదానికి 2 లక్షలు కూడా మనం ఖర్చు పెట్టుకునేదానికి స్తోమత లేకుంటే దాదాపు 20 లక్షలు 18 లక్షలు ఇచ్చి ఆ రోజు చంద్రబాబు గారు విదేశీ విద్యకు పంపించింది. దాంట్లో ఉదాహరణకి ఈడే ఉన్నారు, అనంతపురంలో అరవింద నగర్ హమీద్ సాబ్ గారిని కుమారుడిగా విదేశీ విద్యకు పంపించి 20 లక్షలు శాంక్షన్ చేసిన ఘనత కూడా చంద్రబాబుకి ఉంది. దాంట్లో భాగంగానే హిందూపురంలో ఒక ఆమెకి కూడా
18 లక్షలు శాంక్షన్ చేసి పంపిస్తే తీరా మా గవర్నమెంట్ చేంజ్ అవుతానే ఆమెకి అక్కడ లేని డబ్బులు పోలేకుండా పెట్రోల్ బంకులో పని చేసుకుని వాళ్ళ భార్య కూడా మన తాడేపల్లిగూడెం కాడపోయి ధర్నా చేసింది కూడా మనకు తెలిసిందే. కానీ ఏమి చేయలేదు తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు ఇలా, మినిస్టర్లు ఇలా, ఎంపీలు ఇలా అంటారు. ఎందుకు లేదు? ఆ పోస్టులు లేకుండా చంద్రబాబు గారే సొంతాన్ని పెట్టుకుని ఒగ్గోడు ఆస్తులు కాపాడినాడు, మాకు సంరక్షణ చేసింది కూడా చంద్రబాబు గారే. కానీ వీళ్ళు పెట్టుకొని ఏం చేసినారు చెప్పండి? ఎమ్మెల్యేలు ఇచ్చినా, మినిస్టర్లు ఇచ్చినా మా కులం గురించి కానీ మన మతం గురించి కూడా ఏ దినం కూడా మాట్లాడిన పాపాన పోలేదు. పదవులు తీసుకుని కుర్చీలకు అలంకరణగా ఉన్నారు కానీ మాకు సహకరించిన పాపాన పోలేదు ఆ ప్రభుత్వంలో ఈ పోస్టులు ఉన్న వాళ్ళు. ఈరోజు మా దగ్గర లేదంటారు. కొన్ని సమీకరణలు చేసిన తర్వాత పార్టీ కట్టుబడి మేమందరూ కూడా పని చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నామంటే మన నమ్మకం. బీజేపీతో కలిసినా కూడా అది ఉత్తరప్రదేశ్లో ఏం జరిగిందో మనకి తెలియదు, కానీ మన రాష్ట్రంలో బీజేపీతో కలిసిన చంద్రబాబు ఏ రోజు కూడా సెక్యులరిజానికి దెబ్బ తీయలేకుండా ప్రభుత్వం నడిపినాడు. ఎందుకంటే మత సామరస్యం గురించి బాగుపడినాడు. మత కల్లాలు లేవు. మా మసీదు మరమ్మతులకి ఇచ్చినాడు, మోజన్ల ఇమాములకి జీతాలు ఇచ్చినాడు. ఇన్ని చేసిన చంద్రబాబు గారికి మనం చేదోడు వాదోడుగా ఈ ఎన్నికలు ఎన్నుకుంటే రాబోయే తరానికి మా పిల్లలు బాగుపడతారు, మేము బాగుపడతాము, ఉపాధి కల్పిస్తాడు, ఒక నమ్మకం ఉంది. విదేశంలో యుద్ధ చదివేదాన్ని మా పిల్లలు కూడా పోయి ముందుకు పోతారని చెప్పి ఆశిస్తున్నాను. అందుకోసం మేము కూడా ఏం చెప్తున్నామంటే ఈ వైఎస్ఆర్ పార్టీకి మీకు ఓటు అడిగే అర్హత మీకు లేదు, మాకు అడిగే అర్హత ఉంది. ఎందుకంటే మాకు చేసినాం కాబట్టి మేము చెప్పుకుంటున్నాం. మీరు ఏం చేసినారో చెప్తే పోనీ అనంతపురంలో నియోజకవర్గంలో 10 మంది కన్నా దుల్హన్ పథకం మీరు ఇచ్చినారా? మేయర్ గారు ఉన్నారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఉన్నారు, మార్కెట్ యార్డ్ చైర్మన్, మీరు ఇంతమంది పలుకురు 10 మందికి కూడా ఈరోజు దుల్హన్ పథకం లేదు. ఓ పిల్లోనికి విదేశీ విద్య లేదు, డాక్రా గ్రూప్ నుంచి మనకి లోన్లు రాలే, ఈ వెహికల్ కూడా ఇప్పిలేదు. మీరు మనస్సాక్షిగా చెప్పుకొని మీకు కూడా తెలుసు ఇది, కానీ పైన పడి చెప్పుకుంటున్నారు. మా దగ్గర అన్నీ ఉన్నాయి, అన్ని డేటాలు ఉన్నాయి, అన్ని దగ్గర మళ్ళీ ఇంకొక చర్చకు అయినా కూడా సిద్ధం అవుతాం మేము. పత్రిక వాళ్ళ దాంట్లో కూడా యూనియన్లో కూడా వచ్చేదానికి రెడీలో ఉన్నాము. కానీ మనస్సాక్షిగా చెప్పేది ఏమంటే మన వాళ్ళు కూడా బీజేపీది పక్కన పెట్టండి, మన తెలుగుదేశం పార్టీ మాకు సెక్యులర్ భావం గల చంద్రబాబు గారిని ఈరోజు నెల్లూరులో కూడా అతను వాగ్దానం చేసినాడు. మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకి సంరక్షణ ఇస్తున్నాను, నేను ఏవైనా చేస్తాను అని చెప్పి ఈరోజు చెప్పినాడు. ఆ పెద్ద ఆయన మాటల మీద నమ్మకం ఉంది. అందుకోసం మేము కూడా ఏం చెప్తున్నామంటే ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల. మనకి ఏదైతే మన కులానికి, మన మతానికి, మన పిల్లలకి చేదోడు ఆదడుకుంటాడో అటువంటి నాయకుడిని ఎన్నుకునే దాంట్లో ప్రాధాన్యతను కలిగించి వాళ్ళకి అఖండ మెజార్టీతో ఇక్కడ ఉండే మన వెంకటప్రసాద్ గారికి కానివ్వండి, దగ్గుబాటికి కానీ, మన అంబికా లక్ష్మణ్ ఎంపీకి కానీ గెలిపించుకుంటే మనకు మనుగడ ఉంటుంది. కాబట్టి దయచేసి మీ పాత్రికా ముఖం ద్వారా నేను తెలియపరిచేది ఇదే. ఎందుకంటే రాబోయే కాలానికి మన పిల్లలు బాగుపడాలంటే కూడా మనం తెలుగుదేశం పార్టీని బలపరచాల్సిన అవసరం. 4% రిజర్వేషన్ ఇచ్చింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దాంట్లో ఏమీ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఒక భాగమే దాంట్లో ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, దీన్ని ఇంప్లిమెంట్ చేసినారు. దీన్ని కూడా రద్దు చేయాలంటే చంద్రబాబు గారు 5 కోట్ల రూపాయలు సుప్రీంకోర్టు లాయర్కి ఇచ్చి 2 పరాయాల్లో కోర్టులు వేసి పిటిషన్ వేసి ఆ 4% కొనసాగే విధంగా కల్పించినది కూడా మా చంద్రబాబు గారే. పత్రికా ముఖంగా చెప్తాము, బార్బాటంగా చెప్తాము, ఇంకో రకంగా కూడా చెప్పగలుగుతాం. దీన్ని కాపాడింది కూడా చంద్రబాబు గారే. కోర్టులో వేసి సుప్రీంకోర్టులో తీసుకొని వచ్చి స్టే తీసుకొని వచ్చి నిలబెట్టింది ఘనత కూడా చంద్రబాబు గారికి ఉంది. ఎవరు? వైసీపీ వాళ్ళు 50 మంది. ఇప్పుడు 5 ఏళ్ల కాలం గడిచిపోయిందండి, ఒక దానికి 2 రూపాయలు కూడా సున్నానికి వెళ్ళే వాళ్ళు. ఈరోజు ఏమి చెప్తారు వాళ్ళు? ఎట్లా నమ్ముతాము? మేమన్నా చెప్పుకుంటున్నాం, ఇమాములకి, మౌజులకి ఇచ్చినాం, మద్రసాలకి ఇచ్చినాం అని చెప్పుకునేదానికి మాకు హక్కు ఉంది. కానీ వాళ్ళు చెప్పుకోమని చెప్పండి చాలు. ఇస్తామని చెప్తున్నారు కానీ ఇచ్చినది ఏమైనా ఉందా? ఈ 5 ఏళ్ల కాలంలో 151 సీట్లతో ఉండే మీ అసెంబ్లీలో ఏదైనా మైనార్టీల గురించి మీరు మాట్లాడిన పాపాన పోలేదు, లేదంటే ఈ లీడర్లు అడిగిన పాపాన పోలేదు. ఆ రోజు వక్ఫ్ సంరక్షణ చేసింది కూడా చంద్రబాబు గారే. వీళ్ళు అమ్ముకున్నారు. డిప్యూటీ సీఎం ఉండే చోట, ఇంకో చోట, విజయవాడ అట్లా చోట్లంతా వక్ఫ్ ఆస్తులు అమ్ముకున్నారు వాళ్ళు విత్ ప్రూఫ్. వాళ్ళ దౌర్జన్యాలు, కబ్జాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక సామాన్యులు మేము, మా చదువు రాని వాళ్ళు అంటారు మాకి కొంతమంది, కానీ మా వాళ్ళు కూడా ఇప్పుడు మేధావులు ఉన్నారు, ఆలోచించి చేసే శక్తి ఉంది. మేము కూడా ఓటు శాతం పెరుగుతాము. ఈ పార్టీ కూడా, తెలుగుదేశానికి కూడా మాది ఒక భాగం ఉంది. భాగస్తులమే మేము దీంట్లో. ఎందుకు భాగస్తులం అని చెప్పేదానికి ఉందంటే మేము కూడా 5%లో, 8%లో, 10% వేస్తున్నాం ఈ పార్టీ. కానీ మనకు గుర్తింపుగా ఇక్కడ ఎక్స్పోజ్ చేసేదానికి మా నాయకులు ఫెయిల్ అయినారు.
చంద్రబాబు గారి తప్పు లేదు. మేము నాయకత్వం ఉంది, లోపం ముస్లింస్ది, వాళ్ళు తప్పు. ప్రతి ఒక్కటి ఆశించవచ్చు, ఆశించే దాంట్లో తప్పు లేదు. కానీ కొన్ని సమీకరణలో కొంతమందికి వస్తుంది, పార్టీ కట్టుబడి పని చేసేదానికి మనం ఉండాలి. కానీ విమర్శకు తావు ఇవ్వకూడదు. దయచేసి 4% మా చంద్రబాబు గారు కోర్టులో వేసి నిలబెట్టినది కూడా 100% ఉందో లేదు మీరు కనుక్కోవచ్చు విలేకరులు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, ఈ గడిచిన 2019 నుంచి 2024 వరకు మైనార్టీల పక్షపాతి అని చెప్పుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి మైనార్టీల గురించి ఏమి ఆలోచించారు, మైనార్టీలకు ఏమి చేశాడని ఈ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. మీ మేనిఫెస్టోలో కానీ మాకు ఏ స్థానం కల్పించారని నేను ఈ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నా. మరి రాష్ట్ర క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ఎన్డీఏ ప్రభుత్వంతో మేము కలుసున్నా, తెలుగుదేశం పార్టీ కలుసున్నా, ఆ రోజు మైనార్టీల గురించి, మైనార్టీల సంక్షేమం గురించి, మైనార్టీల విద్య గురించి, ఉపాధి గురించి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం ఆలోచించారని ఈరోజు మీకు ఈ ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నా. మరి మజీదులు మరమ్మతుల కోసం 35 కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదే ఈ వైఎస్ఆర్సీపీ కేవలం 87 లక్షలు ఇచ్చారు. దుల్హన్ పథకం కింద 48,000 మందికి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి ఇదే దుల్హన్ పథకం వైఎస్ఆర్సీపీ 2,000 మందికి ఇచ్చారు. విదేశీ విద్య 577 మందికి విదేశీ విద్య ఇస్తే కేవలం 42 మందికి విదేశీ విద్య ఈ వైఎస్ఆర్సీపీ ఇవ్వడం జరిగింది. అలాగే మజీద్ ఇమాంలు మౌజాన్ల జీతభత్యాలు అయితేనేమి, ఉర్దూ హౌసులు అయితేనేమి, ఉర్దూ హాస్టల్ అయితేనేమి, ఇవన్నీ దీనికి మొత్తం మైనార్టీల కోసం 3,600 కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి మైనార్టీల పక్షపాతి అంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి మా సంక్షేమం కోసం 2019 నుంచి 2024 వరకు నువ్వు ఏమి తోడ్పడ్డావు, మా విద్య కోసం, మా వైద్యం కోసం, మా ఉపాధి కోసం ఏమి తోడ్పడ్డావు అని నేను ఈ ప్రెస్ ద్వారా ప్రశ్నిస్తున్నా. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.